ఇంత చిన్న వయసులో ఏం తప్పు చేశారా? 5 ఒకేసారి జైలుకి వచ్చారు. న్యాయం చేసి వచ్చాను సార్. 7 ఏళ్ల చెల్లిని 5 రేప్ చేస్తే వాళ్ళని చంపి నా చెల్లికి న్యాయం చేసి వచ్చిన అన్నయ్యని సార్ నేను. మా అక్కపై నడి రోడ్డు మీద యాసిడ్ పోస్తే వాడిని అక్కడే చంపేసి మా అక్కకి న్యాయం చేసి వచ్చిన తమ్ముడిని సార్ నేను. మా అక్క చెల్లె కాదు సార్, ఏ చెల్లైనా ఏ అక్కైనా ఏ ఆడబిడ్డ మీదైనా చెయ్యేస్తే నరికి చంపడానికి పుట్టిన పంచ పాండవులు సార్ మేము. నీ గుండెల్లో చాలాగ్ని, చేతుల్లో త్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. నీ చెయ్యలి కన్నీళ్ళే నిలువెత్తున దహిస్తుంటే, అమలల అసహాయ మృత్యుహనరాలే జ్వలిస్తుంటే, కిరాతకుల కాల్చివేయ కదులుతున్న భస్మాగ్ని, పిశాచకుల కూల్చివేయ ఏకమైన యోగాగ్ని. సొంత తండ్రి సొంత అన్నయ్య కలిసి పాప 14 ఏళ్ళంట. ఒకడికి తెలియకుండా ఒకడు మార్చి మార్చి భయపెట్టి అనుభవించి కడుపు చేశాడు ఓల్డ్ సిటీలో. అరే పెళ్ళాన్ని తగలెట్టేసిన వాడు ఒకడు. చిన్న చిన్న పిల్లలున్నారు, చాలా మంది గాయత్రులున్నారు. వీళ్ళకెవరున్నారు లేనే ధైర్యంతో అడవి తున్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి. కొడుకులకి ఎవడో సమాధానం చెప్తాను. ఆడాళ్లను చూడగానే అకృత్యం జరపాలని ఊహ వస్తే చాలు పక్కను చపోసుకోవాలి. మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులురా ఆడపిల్లలు. గట్టిగా ఒక మాట అంటేనే కన్నీళ్లు పెట్టుకునే పిచ్చి తల్లులురా. అలాంటి ఒక ఆడపిల్లని ఊర పందుల్లా మీద పడి మొహం పగలకొట్టి అటు ఇటు విసిరి రక్తంలో దొర్లించి హింసించడానికి మీకు మనసెలా ఒప్పిందిరా? గాజులేసుకునే ఆడవాళ్లు కదా వీళ్ళేం చేస్తారనే ధైర్యం, కానీ ఆ గాజుల వెనకాలో రాఖీ ఉంటుందిరా. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్.
శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్ద బాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో త్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. కమెంట్స్ ఇచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అంటే ఇది రాఖీకి ట్రిబ్యూట్ గా చేసామన్న. సో పూర్ణ మేడంకి చిన్న సర్ప్రైజ్ ఉందన్న మా ప్లీజ్. అంటే మా కోనసీమ సైడు రాఖీ ఇలాగే సెలబ్రేట్ చేస్తారు మేడం. అంటే మాకు ఇక్కడ ఉన్న మా సిస్టర్ మీరే మేడం. Nijanga, this stage is becoming more closer to me. And I have only one brother, Shanavas. Thank you, Dee. Thank you so much. I love you all. శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాగుంది సాయి. థ్యాంక్స్. అంటే ఎక్కువ లిరికల్ అయిపోయింది. అంటే కాన్సెప్ట్ అంటే అదొక్కటే కాకుండా మీరు డాన్స్ కూడా తీసుకొని ఏదైనా డాన్స్ కూడా పెడితే బెటర్. కానీ బాగుంది, మీరు అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్స్, ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సాయి. కానీ కొన్ని ప్లేసెస్ లో కోఆర్డినేషన్ కొన్ని మిస్ అయింది. మేబీ యూ క్యాన్ సీ ఇట్. నో, దట్స్ ఆల్. అదర్వైజ్ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సాయి. అసలేం జరుగుతుంది ఈ ఢీ షోలో? నెల్లూరు నెరజానల మీద ఎన్ని 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 కళ్ళు సార్. మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకు సార్ బుధవారం రాత్రి 9:30 అవగానే నెల్లూరు నెరజానలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు? అరే వాళ్ళు ఏమన్నా అడవుల్లోనో మొగాల్లోనో ఉంటున్నారా? మన ఢీ షోలోనే కదా సార్ ఉంటుంది. ఇదే ఢీ షోలో పండుగాడు లేడీ గెటప్ వేసి బావగారు వచ్చేటి వేళ అని సాంగ్ చేసినప్పుడు పక్కన ఉన్న అక్షయ్ గాడు కొంగు లాగితే ఆ లాగి పెట్టి కొట్టిన పండుగ నుంచి ఏం నేర్చుకున్నాం సార్? మనం నేర్చుకున్నాం సార్. కొంగు లాగటం, సొంగ కార్చటం నేర్చుకున్నాం సార్. పూల చొక్కాలు వేసుకోవటం కాదు సార్. పూలు పెట్టుకున్న ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గైస్.